అందరికీ నమస్తే। తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలతోటి ఎన్నో గ్యారెంటీలతోటి ఆయన అంతిస్తే మేము ఇంకో కొంచెం కల్పిస్తాం అని ప్రజలకి మాటలు చెప్పిండ్రు। సో ఒప్పించుకున్నారు। ఇక ప్రజల్ని ఒప్పించైతే అధికారంలోకి వచ్చి సంవత్సరాలు అయిపోతా ఉన్నది కాబట్టి మరి ఇప్పటివరకు ఏం చేసిండ్రు, ఎంత చేసిండ్రు, ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయాలి, అసలు చేసిర్రా, ఇస్తామని చెప్పినటువంటి గ్యారంటీలు అసలు చేసిర్రా చేయలేదా అనేది ఒక క్యాలిక్యులేషన్ నడుస్తా ఉన్నది। చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఏంటిది, ఆ తర్వాత 420 హామీలు చెప్పారు। ఇప్పుడు ఒకటి హల్చల్ అవుతా ఉంది తెలుసా, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఏం హల్చల్ అవుతా ఉందనంటే ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా ఫాస్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీ కంటే, వాస్తవం కదా। ఇక్కడ ఏం చెప్తా ఉందంటే తల్లి మహిళ బొట్టు తీసుకొని బొట్టు పెట్టుకుంటా ఉంటది, ఇంకెందుకు మనకి పరేషాన్ ఎందుకు, మనకి 2500 ఇస్తుండ్రు రేవంత్ అన్న అని చెప్పి గత వారం రోజులుగా ఇదే సోషల్ మీడియాలో బొట్టు పెట్టుకుంటా ఉంటది అనమాట। మహాలక్ష్మి పథకం ఎంతమందికి 2500 వచ్చినాయి, అప్పుడు ఆ వీడియోని చూసి ఎంతో గర్వపడ్డాం, ఇవాళ ఆ వీడియోని చూస్తుంటే నవ్వొస్తా ఉందని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తా ఉన్నది। అట్లాగా ఒక రైతు ఒక టవల్ తీసుకొని ఆ టవల్ ని మంచిగా భుజం మీద వేసుకొని ఇంకేంది మనకి 15,000 రూపాయలు వస్తా ఉన్నాయి రైతు భరోసా, మనం ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనేటటువంటి వీడియోలు ఆయాల కాంగ్రెస్ పార్టీ తయారు చేసి ప్రజలకి చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి వీడియోలే అవి। మరి ఇవాళ సంవత్సరాలు అయిపోయిన తర్వాత 15,000 రైతు భరోసా ఎవరికైనా వచ్చిందా, ఆ తర్వాత 2,500 ఎవరికైనా మహిళలకు వచ్చినాయా, ఇక తులం బంగారం స్కూటీలు అయ్యంటే ఇక వాటి గురించి మాట్లాడడం కూడా వేస్ట్, అసలు ఇక అవి మాట్లాడడం కూడా వద్దిగా। ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్న క్లియర్ గా చెప్పేసి ఇయే అడగండి బాబు మొత్తం దివాలా తీసినాం మనం అని చెప్పేసి అంటా ఉంటే, ఇప్పుడు ఇంకా ఎన్నేళ్ళు పరిపాలన ఉన్నది, ఇప్పటికే ఆల్రెడీ సంవత్సరంన్నర అయిపోయింది కాబట్టి ఇంకొక 3 ఏళ్ళు ఉన్నది। ఎందుకంటే లాస్ట్ 6 నెలలు మొత్తం ఎలక్షన్ కోడ్ అంతా హడావుడి, ఆయన ఇళ్ళకపోను ఈయన అల్లకపోను పరిపాలన మొత్తం అయిపోద్ది, ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి। ఇక ఎక్కడో అక్కడ జాగ్రత్త పడతా ఉంటారు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి। వచ్చే 3 ఏళ్లలో చేయగలగురా, చేసేటటువంటి అవకాశం ఉందా, అసలు ప్రజలకి నమ్మకం ఉందా, చేస్తారనేటటువంటి నమ్మకం ఉందా అనేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రేజ్ అవుతున్నటువంటి సందర్భం। ఎందుకంటే ఎన్నో ఆశలతోటి పెన్షన్లు పెంచుతామని చెప్పినాం, 2,000 వస్తుందా అమ్మా, లేదు మనం 4,000 ఇస్తాం, 4,000 వచ్చే వాళ్ళకి మనం 6,000 ఇస్తాం। ఇవన్నీ మనం ఏదో కల్పితాలు చెప్పో, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలని చెప్పో, లేకపోతే ఇటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని లేపడానికో నో, మనకేం అవసరం లేదు। ఇప్పటికైనా సరే స్టిల్ నువ్వు కేసీఆర్ ని జైల్లో పెట్టగలిగితే జైల్లో పెట్టాలి, ప్రజల సొమ్ము తినని చెప్పి మీరే చెప్తా ఉన్నారు కదా, 2 లక్షల కోట్ల రూపాయలు ఆగం చేసిండు కాళేశ్వరం మీద అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తా ఉన్నది। కేటీఆర్ 55 కోట్ల రూపాయలు ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి అంశంలో చేసిండు, రైట్, ప్రజల సొమ్ము తిన్నప్పుడు జైల్లో పెట్టండి అని చెప్పి బాధ్యతతో చెప్తున్నాం, పెట్టాలి, సాక్ష్యాలన్నీ బయట పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాం। ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, భార్యల ఫోన్ లో ఏం మాట్లాడుకుంటారో విన్నరు, ఇష్టానుసారంగా చేసిండ్రు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్, మరి ఏడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం। కానీ ఇవే మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందా, చెప్పలేదా? బాధ్యత ప్రజలందరికీ కూడా అసలు ఎటువంటి భూమి లేని వాళ్ళకి మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం ఆత్మీయ భరోసా, ఇట్లా చెప్పిర్రా చెప్పలేదా అనేది ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు। ఇక సంవత్సరం ఎట్లాగో అయిపోయింది, ఇంకొన్నటువంటి 3 సంవత్సరాలనే కానీ చేస్తారా చేయలేరా అంటే ఒక క్లారిటీ రావాలి కదా ప్రజలు, నాకు ఇక రైతు భరోసా ఇంతే వస్తుంది, నాకు పెన్షన్ ఇంతే వస్తుంది, ఇక ఇంతకంటే మనం ఎక్స్పెక్టేషన్ చేయడం వేస్ట్ అనేటటువంటి ఒక ఆలోచన ధోరణి ప్రజలకు ఉంటది। ఇక వచ్చే అవకాశం లేకపోతే రైట్, ఇక ఇట్లనే ఇదే కంటిన్యూ అయికుంటూ పోతుంది, లేకపోతే పెరుగుతుందేమో అంటే మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటల ప్రకారం మాత్రానికి మనకు 18,500 కోట్లు మాత్రమే వస్తున్నాయి, దేనికి ఖర్చు పెట్టాలో ఏం చేయాలో మీరే చెప్పుండ్రి, కొత్త ఇయడానికి ఎక్కడ అవకాశం లేదని చెప్పిండు సార్। కాబట్టి మరి కనీసం ఈ 3 సంవత్సరాలలో పెన్షన్లు పెంచడం కానీ కీలకమైనవి ఇవన్నీ ఖచ్చితంగా ప్రజలకు చేయాల్సినవి। రైతు భరోసా 15,000 అని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తారు, కనీసం అదన్ని ఇస్తారా? పెన్షన్లు ఖచ్చితంగా పెంచాలండి, రాష్ట్రంలో మొత్తం రేట్లు పెరిగిపోయినాయి, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు, ముసలోళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు, తర్వాత వికలాంగులు, దివ్యాంగులు అంతా ఉన్నారు కదా, మరి కనీసం పెన్షన్లన్నా పెంచరా అనేటటువంటి ఆలోచన అయితే జరుగుతూ ఉన్నది। మరి ఇక వచ్చేటటువంటి 3 సంవత్సరాలలో 3 ఏళ్లలో కనీసం ఉన్నటువంటి ఇప్పుడు ఇచ్చేటటువంటి పథకాలకి జోడించి మరేమైనా చేయగలుగుతారా చేయలేరా, మరి ప్రజలకి నమ్మకం ఉన్నదా లేదా, ఈ వీడియో చూసేటోళ్ళంతా కూడా జరా మరి మీకు నమ్మకం ఉందా లేదా, ఏ పథకం అయితే చేయగలుగుతారు, దేన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు, ఏదైతే అక్కడే ఆగిపోతుందో కూడా
జర కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. కానీ రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో మరి ఏదైనా కానీ ఇచ్చినటువంటి గ్యారంటీలు హామీలు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుందా చేయలేదా అనేటటువంటి ఆలోచనలో మాత్రానికి ఇలా తెలంగాణ సమాజం ఉంది.